ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచాన్ని ఒక అస్థిరతలోకి నెట్టేస్తూ ఉంటే ప్రపంచ ప్రజలను తీవ్ర కష్టాల్లోకి అది లాక్కొని వెళ్ళిపోతూ ఉంది. అండ్ గల్ఫ్ దేశాలు అయితే ఈ యుద్ధంతో అల్లాడిపోతూ ఉన్నాయి. అమెరికా మిత్రులుగా ఇరాన్ మీద దాడి చేయడం కోసం వీళ్ళ భూభాగాలను వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇరాన్ ఏమో మా శత్రువులకు భూభాగాలు ఇస్తే మీరు శత్రువులే అవుతారు అని చెప్పి వాళ్ళ దేశాల్లోని అమెరికా స్థావరాలను అటాక్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అవి గురి తప్పి బయటపడుతూ ఉన్నాయి. సో మొత్తం అంతా కనుక గల్ఫ్ కంట్రీలు ఒక నెల రోజుల్లో తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇప్పుడు యుఏఈ లాంటి దేశాలు కూడా ఇరాన్తో ప్రత్యక్షంగా యుద్ధానికి దిగబోతున్నాయి అనే సంకేతాలు వెలువడుతున్న వేళ ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ మీడియా ముందుకు వచ్చారు. చాలా ఫేమస్ ఆర్థికవేత్త అయ్యాను జెఫ్రీ సాక్స్. ఆయన మీడియా ముందుకు వచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్, అమెరికాతో కలిసి మీరు కనుక ఇరాన్ మీద ప్రత్యక్ష యుద్ధానికి వెళితే మీరు నిర్మించుకున్న పర్యాటక కోటలు, మీరు నిర్మించుకున్న ఆర్థిక కోటలు, ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, ఈ రెండు కూడా చరిత్రలో కలిసిపోతాయి. ఆ ఉనికి కూడా చరిత్రలోనే కలిసిపోతుంది. ఆ రెండు కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాయి. మీరు చాలా తప్పటడుగులు వేయబోతూ ఉన్నారు. ఎవరి ఒత్తిడికి తలొకి మీరు ఈ పని చేద్దాం అనుకుంటున్నారో కానీ మీరు కనుక ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే అబుదాబి, దుబాయ్ ఇక చరిత్రనే, నామరూపాలు కూడా ఉండవు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మరీ హెచ్చరిక జారీ చేశారు జెఫ్రీ సాక్స్ అనే అమెరికన్ ఆర్థికవేత్త. ఆ దుబాయ్, అబుదాబి అనేవి ఇరాన్ మిజైళ్లను తట్టుకొని నిర్మించిన సైనిక కోటలు కాదు. అవి పర్యాటక కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలు. ఏ పర్యాటక దేశమైనా ప్రత్యక్ష యుద్ధంలో కనుక వెళ్తే వాళ్ళ ఉనికిని వాళ్ళే నాశనం చేసుకుంటున్నట్లే. మీరు కనుక ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్తే ఇరాన్ మిజైల్స్ని తట్టుకొని మీ నగరాలు నిలబడలేవు, ఇంకా కొలాప్స్ అయిపోతారు. ఆ తప్పటడుగు మీరు వేయకండి అని చెప్పి ఒక సంచలన హెచ్చరిక జారీ చేసుకుంటూ, అండ్ ఈ సందర్భంగా అమెరికా మాజీ సలహాదారు, ఒక ఫేమస్ దౌత్యవేత్త కూడా, భౌగోళిక రాజకీయ సలహాదారు కూడా, హెన్రీ కిస్సింజర్ ఉంటారు కదా, 100 ఏళ్ళ పైన బతికిండు ఆయన. ఆయన చెప్పిన మాటలను కూడా ఈ హెన్రీ సాక్స్ ఉదాహరించారు. ఏమని? అమెరికాకు శత్రువుగా ఉండడం ప్రమాదకరమే, కానీ అమెరికాకు మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకం. అమెరికాకు శత్రువుగా ఉండడం ప్రమాదకరమేనట, కానీ అమెరికాకు మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకం అని. ఈ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోండి. మీ రక్షణ కోసం అమెరికా మీద ఎక్కువగా ఆధారపడకండి. మీరు నిర్మించుకున్న పర్యాటక నగరాలు, మీరు నిర్మించుకున్న ఆర్థిక నగరాలను మీరే కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయకండి. ఇలా జరగకూడదు అంటే మీరు ఈ యుద్ధానికి దూరంగా ఉండండి అని చెప్పి ఒక సంచలన హెచ్చరిక అయితే జారీ చేశారు.